హలో అండి అందరికి. కొంతమంది అత్తగారు ఉంటారు. వాళ్ళ సైడ్ దావత్లు వచ్చినాయనుకోండి, ఇంటిల్లిపాది రెడీ అవ్వండి అందరం పోదాం జంట కట్టుకొని అని అంటారు. అదే కోడలు వాళ్ళ అవ్వగారుల సైడ్ దావత్లు వచ్చినాయనుకోండి, నువ్వు ఒక్కదానివన్నవో లేకపోతే వాడు నువ్వన్నవరు లేకపోతే పిల్లల్ని తీసుకొని మీరే పోయినారు, నాకైతే చాతనైతే లేదు అని. మనకి ఎంత చాత కాకుండా మనం ఎట్లున్నా సరే అత్తగారుల సైడ్ దావత్లు వచ్చినాయనుకోండి, శంగుమని లేచి ఇల్లంతా పని చేసుకొని పొద్దునే రెడీ అయిపోయి రావాలి, మళ్ళీ వచ్చినా కూడా మనమే వేసుకోవాలి. అదే కోడలు వాళ్ళ అవ్వగారుల సైడ్ నుంచి దావత్లు వచ్చినాయనుకోండి, ఒక్కరు కూడా కదలరు అసలు. పొద్దున ఇవ్వడం కాదు కదా, పోదామని వాళ్ళ నోట్లకు కూడా వాళ్ళకి చాత కాకపోతే కనీసం వాళ్ళు రామని చెప్పాలి. అట్లన్నారు, మొన్న ఒక దావత్కి పోయినా కూడా మళ్ళీ ఈ దావత్కి పోతాం, మళ్ళీ ఆ దావత్కి పోతాం, అన్నిటికీ పోవడం అవసరమా? అదే మరి అత్త వాళ్ళ సైడ్ దావత్లు వచ్చినాయి అనుకోండి, మరి ఈ దావత్కి పోయినాం కదా ఆ దావత్కి ఎందుకు, ఆ దావత్కి పోయినాం కదా ఈ దావత్కి ఎందుకు అని ఒక మాట కూడా అన్నారు. అందరం పోదాం. మరి బాగా దగ్గర చుట్టాలి కదా, నేను వీళ్ళ దావత్కి పోతాత్తమ్మా, నువ్వైతే వీళ్ళ దావత్కి వేరే ఆయనను కూడా తీసుకో, నేను ఒక్కదాని పిల్లల్ని పట్టుకుని ఈ దావత్కి వేసి వస్తా అంటే, లేదు నువ్వు ఎందుకు రాలేని వాళ్ళు తప్పులు తీస్తారు. ఇదంతా కూడా కావాలని ఇస్తారు. భర్తను తీసుకొని దావత్కి పోతుంది, వాళ్ళు ఏమన్నా నేర్పియగలనా, కొడుకున్న కొంగు పట్టుకొని తిరగకపోగల అనే ఉద్దేశంతో అట్లా ఇట్లాంటి అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మన ఇంటి ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.